బెంగళూరులో కీచక పర్వం కళ్ల ముందు నుంచి చెదిరిపోకముందే మరో దారుణం. హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు కామాంధులు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అటుగా వచ్చిన కొంతమంది స్థానికులు దుండగుల దుర్మార్గాన్ని గుర్తించి పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అబ్దుల్లాపూర్ మెట్లో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 9వ తరగతి విద్యార్థి తన ఇల్లు అయిన గుంతపల్లికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అదే రోడ్డు పైన మద్యం మత్తులో ఉన్న ఇద్దరు, ఏదో ఒక ప్రైవేట్ కార్ డ్రైవర్ షిఫ్ట్ డీజర్ కారు TS 08 UP 66 అనే కారులో ఇద్దరు యువకులు మద్యం తాగుతూ ఉండిపోయారు. అయితే అటుగా వెళ్తున్న ఈ అమ్మాయిని అదే కారులో లాగేసి కాళ్ళు చేతులు కట్టేసి అమ్మాయి పైన అత్యాచార యత్నం చేయబోతుంటే అక్కడే ఉన్న ఒక గొర్రెల కాపరి, ముసలివాడైన గొర్రెల కాపరి చూసి ఈ దారుణాన్ని వెంటనే అతను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్న కర్రలతోటి మొత్తం కారు మీద దాడి చేసి లోపల ఉన్న యువకుల్ని కొట్టి, అదైతే పక్కనే ఉన్న గ్రామస్తులందరూ కూడా పిలిచేసి వాళ్ళ యువకుల్ని పారిపోతున్న ఇద్దరు యువకులను కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఎవరైతే ఈ అమ్మాయి పైన దారుణాన్ని కూడగట్టే ప్రయత్నం చేసిన శ్రీకాంత్, రమేష్ ఇప్పటి ప్రస్తుతానికి పోలీసులు తమ అదుపులో పెట్టి విచారణ జరుపుతున్నారు. వీళ్ళిద్దరు కూడా ఫుల్ గా తాగేస్తున్నారని చెప్తున్నారు. దాదాపు పోలీసులు బీచ్ అన్లవేర్ పెట్టి చెక్ చేసినప్పుడు 500 ml పైగా వీళ్ళు అదే సిగ్నల్ చూపడం జరిగింది. అయితే వీళ్ళు పూర్తిగా తాగిన మత్తులో ఉండి ఈ అమ్మాయిని కారులో ఏదైతే కిడ్నాప్ చేసి అత్యాచార చేసే ప్రయత్నంలో గొర్రెల కాపరి అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ అమ్మాయి స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని అమ్మాయి చదువుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో వీళ్ళు కారులో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పౌరగట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి హైట్నగర్ పోలీసులో ఈ శ్రీకాంత్, రమేష్ పెట్టి ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే గ్రామస్తులు పెద్ద ఎత్తున హైట్నగర్ పోలీసులను చేరుకోవడం జరిగింది. ఏదైతే అమ్మాయి పైన అత్యాచార యత్నానికి ఓడగట్టిన వీళ్ళు ఇద్దరినిపై కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా అక్కడ ఆ గ్రామస్తులందరూ ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. బెంగళూరు సిటీలో అర్ధరాత్రి మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించిన వారిని పోలీసులు పట్టుకున్నారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బానసవాడ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల రోజు రాత్రి తాము యువతులను వేధించినట్టు అందులో నిందితుడు అంగీకరించినట్టు తెలుస్తోంది. నూతన సంవత్సరం శుభవేళ బెంగళూరు వీధుల్లో మహిళపై జరిగిన అకృత్యాలను మర్చిపోకముందే ఐటీ సిటీకి మరింత సిగ్గుచేటును తెస్తున్న మరో వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. ఓ యువతి నడిచి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను చుట్టుముట్టి వేధించారు. ఆదివారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో తూర్పు బెంగళూరులోని కమనహల్లి 5వ మెయిన్ రోడ్డుపై ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. యువతులను లైంగికంగా వేధించి అత్యాచారం చేసిన కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2014 నాటి ఈ కేసులో వాదనలు పూర్తి చేసిన న్యాయస్థానం నిందితులకు కఠిన శిక్షలు విధించింది. సాయిరాంతో పాటు మరో 3 వ్యక్తులు మహిళపై అత్యాచారం చేశారు. సాయిరాంకు జీవిత ఖైదు విధించిన కోర్టు దీపక్ కుమార్, జిలానీలకు 20 సంవత్సరాల శిక్ష విధించింది. దుర్గాప్రసాద్ అనే నిందితుడికి 3 ఏళ్ల కారాగార శిక్ష వేసింది. నాటి ఘటనలో మొత్తం 9 మంది యువతులను బాధితులుగా గుర్తించింది న్యాయస్థానం. హైదరాబాద్ లో కీచక పర్వం వెలుగు చూసింది. ఆపదలో ఉన్న మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ నయ్యవంచకుడు వారి జీవితాలతో ఆటలాడుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి అమాయక మహిళలను లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. భర్తలతో వివాదం ఉన్న మహిళలను టార్గెట్ చేయడం, కౌన్సిలింగ్ సెంటర్ పేరుతో ప్రకటనలు చేస్తూ మహిళలను ట్రాప్ చేశాడు చెన్నై కీచకుడు. కొంతకాలం కిందటే హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చేసిన విక్టర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కి అవకాశం అంటూ యువతకు గాలం వేసేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తన అకౌంట్లోకి డబ్బులు వేయించుకుని రిప్లై ఇవ్వకపోవడంతో బేగ్ అనే వ్యక్తి సిసిఎస్ పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో విక్టర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ తెచ్చి విచారించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్ పేరిట చెన్నైలో 300 మందిని మోసం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ బేగంపేటలోని తన ఆఫీసులో మహిళలను ఎలా మోసం చేసింది కీచకుడు ఒప్పుకున్నట్టు చెప్పారు పోలీసులు.
బ్యాంక్ సిబ్బంది వేధింపులతో హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. ఈఎంఐలో కారును కొన్న ఆ డ్రైవర్ ఓలా ఉబెర్ సర్వీసుల్లో కారు నడుపుతున్నాడు. అయితే ఇటీవల బిజినెస్ తగ్గడం, మరోవైపు సమ్మెతో అతడికి ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఈఎంఐ డబ్బులు కట్టలేకపోతున్నాడనే కారణంతో బ్యాంకర్లు వచ్చి ఇంటి దగ్గర గొడవకు దిగారు. దీంతో హై బీపీకి గురైన ఆ డ్రైవర్ ఆసుపత్రికి వెళ్తుండగా మధ్యలో మృతి చెందాడు. దీంతో సహచర క్యాబ్ డ్రైవర్లంతా ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లో చిన్నారులను బందీ నుంచి విడిపించారు చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ వారు. ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా చౌటుప్పల్లోని ఇటుక బడ్డీల వద్ద పనిచేస్తున్న చిన్నారి కూలీలకు విముక్తి కల్పించారు. ఈ రెస్క్యూలో మొత్తం 199 మందిని రక్షించారు. వీరంతా ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్లో భాగంగా ఈ ఏడాది జనవరి 1 నుండి కూడా మళ్ళీ ఈసారి ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదిలో ముందులో భాగంగా చౌటుప్పల్లోని పెదకొండూరు వద్ద 198 మంది పైగా కూడా బాల కార్మికులను రెస్క్యూ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ రెస్క్యూకి సంబంధించి ప్రధానంగా వివరాలు ఏంటి, ఎంతమందిని రెస్క్యూ చేశారు? ఈ ఆపరేషన్ ముస్కాన్ ఫేజ్ 3 అది ఈ మధ్యలో మొదలైంది. ఈ ఆపరేషన్ ముస్కాన్ ఫేజ్ 3 భాగంగా ప్రతి డివిజన్లో మన రాచకొండ కమిషనరేట్లో ఒక్కొక్క టీంని ఏర్పాటు చేశాము. సో నిన్న చోటుపల్ డివిజన్లో పెద్దకొండూరు అనే గ్రామంలో ఉన్న 11 ఇసుక బెట్ మీద మా చోటుపల్ టీం, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్, మిగతా డిపార్ట్మెంట్స్తో సాయంతో దాడి చేస్తూ 199 మెంబర్స్ని రెస్క్యూ చేశాము. దాంట్లో 162 మెంబర్స్ అది బిలో 14 ఇయర్స్, 14 సంవత్సరాలు వయసు కింద ఉన్న వాళ్ళు. తర్వాత 37 మెంబర్స్ అది 14 to 18 వయసు మధ్యలో ఉన్నవాళ్ళు. సో ఈ దాడి అయిన తర్వాత చోటుపల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 4 of 2017 374. 30 లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.